మన ప్రభువును మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూస్తే, కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొన తెలిసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్రం విషయము పరిసయుడినై ఆసక్తి విషయమును సంఘమును హింసించువాడినై ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనింద్యుడినై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు గారు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ విధానం, ఆ యొక్క గ్రంథంలో మాట్లాడుతున్న విధానం చూస్తే ఆయన చాలా క్వాలిఫికేషన్ కలిగిన వాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడుగానంట. అలాగే బెన్యామీను గోత్రంలో పుట్టాడు. ఇశ్రాయేలు యొక్క గోత్రాల్లో బెన్యామీను గోత్రం ఒకటి, వారి గోత్రంలో పుట్టాడు. అలాగే గమలీయేలు పాదాల దగ్గర పెరిగాడు, చక్కగా నేర్చుకున్నాడు, అన్ని ఆజ్ఞలను గైకొంటున్నాడు ఆయన. అయితే ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత పౌలు గారు ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో, అమ్మో ఇవన్నీ కూడా నాకు నీతి కలగజేస్తాయి అనుకున్నాను, కానీ ఇవి కాదు నీతి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి అని తెలుసుకొని ఏవేవి నాకు లాభకరములై ఉండిన వాటిని నష్టముగా ఎంచుకున్నాను. అంటే ఆయన అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రమును సంబంధించినటువంటి ఆచారాలు, ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు, ఇవన్నీ కూడా గైకొంటేనే దేవుడు నీతిమంతుడని పిలుస్తాడు అని చెప్పి అనుకున్నాడు. కాదు, దేవుడు ఎవరిని నీతిమంతుడిగా పిలుస్తాడు అని అంటే, తనకు అద్వితీయ కుమారుని క్రీస్తు యేసును లోకంలో పంపించిన ఆయన యందు విశ్వాసం ఉంచిన ద్వారానే నీతిమంతుడిగా పిలుస్తాడని పౌలు గ్రహించి క్రీస్తు నిమిత్తము వాటన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నాను అంటున్నా ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అందరూ కూడా గమనించాలి. చాలామంది ఈరోజు స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఈ పనులు చేయడం ద్వారా, ఈ యొక్క ఆచారాలు చేయడం ద్వారా మేము ప్రభువును సంతోషపెడుతున్నాం అనుకుంటా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన సంతోషపడ్డా. ఎప్పుడు సంతోషపడతాడంటే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఆయన సంతోషపడతాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ దినాల్లో చాలామంది కూడా మనుషుల యొక్క పద్ధతులను, ఆచారాలను ఆచరిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. చూడండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవారు ఉన్నారు, జాగ్రత్త అని అన్నారు. ఏదో చాలామంది ఉన్నారు చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత కొన్ని మాటలు కూడా తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఈ ఆచారాలు చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి అని చెప్పి తెలియజేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు, ఆయన రక్తం చేత కడగబడినటువంటి మీరు చక్కగా పొరుగువానికి అన్యాయం చేయకుండా పూర్ణ మనసుతో ఈయన్ని అనుసరిస్తే సరిపోతుంది. అలాగే చాలామంది కూడా ఈ దినాల్లో ఉన్నారు, ప్రభువును నమ్ముకున్న తర్వాత సున్నతి కూడా పొందాలి అనేవాళ్ళు ఉన్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, ఆ ఆజ్ఞలు, ఆ కట్టడలు, ఆ పండగలు, ఇవన్నీ కూడా, ఈ బలులు, ఇవన్నీ కూడా చేయాలని బోధ కూడా తయారైంది. ఇవేమీ కూడా పౌలు అంటున్నాడు వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని, ఏమండి పౌలు గారే అంతటి చేసిన వాడే వదిలిపెట్టేశాడు వాటన్నిటిని. క్రీస్తు నిమిత్తం వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాడు ఆయన. ఈరోజు మనం మరలా ఆ బోధన తీసుకొచ్చారు ప్రజలు. చాలామంది ఆ బోధన నమ్ముతున్నారు. అది అవసరం లేదు. ఇక్కడ పౌలు చూడండి, తన నీతిని, తన యొక్క స్వనీతిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీతిమంతుడిగా పిలుస్తున్నాడని ఎరిగి చక్కగా ఆయన యందు విశ్వాసం ఉంచడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించి మీరు యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి, అనగా పొరుగువానికి అన్యాయం చేయకుండా మీరు పూర్ణ మనసుతో ఆయన సేవిస్తే సరిపోతుందని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక మీదట మీ మీద ఏ భారము పెట్టను అని చెప్పి ప్రభువు ప్రకటన గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం యొక్క పద్ధతి, వాటి యొక్క సంబంధించిన వర్షాలన్నీ కూడా మీరు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీలో ఎవరైనా అటు వారు ఉండుంటే కనుక వాటన్నిటిని కూడా ఇదిగో ఈ పౌలు గారు ఆయనే విడిచిపెట్టినప్పుడు మీరెందుకు మరలా వాటిని పట్టుకొని మరలా మూలపాఠాలు తట్టి తిరిగి ఆ పండుగలు, ఆ ఆచారాలు, ఆ బలులు, అటువన్నిటిని కూడా మీరు వెళ్ళకూడదని ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, పొరుగువానికి ఎవరికి కూడా అన్యాయం చేయబాకండి. పూర్ణ మనసుతో ఆయన సేవిస్తే ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన అంగీకరిస్తాడని ఆయన సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ దినాల్లో పౌలు నాయన తన నీతిని విడిచిపెట్టి, ఆ యొక్క తనకున్నటువంటి ఆధిక్యతలన్నింటిని కూడా విడిచిపెట్టి
యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులుగా పిలువబడుతున్నామని గ్రహించి పౌలు వాటన్నిటిని కూడా నష్టంగా ఎంచుకొని నేను యందు విశ్వాసం ఉంచి నిన్ను వెంబడించినట్టుగా కనబడుతూ ఉంది. ఈ రోజున దేవా చాలామంది కూడా యేసునందు విశ్వాసం ఉంచినప్పటికీ వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ట్రెడిషన్స్ వారు ఫాలో అయిపోయి ప్రభువుని సంతోషపెడుతున్నాం అనుకుంటా ఉన్నారయ్యా. ప్రభువు ఎప్పుడు సంతోషపడతాడంటే పొరుగువాడిని ప్రేమించినప్పుడు, పూర్ణ మనసుతో ఆయన సేవించినప్పుడు సంతోషపడతాడు. కానీ ఇలాంటి యొక్క ట్రెడిషన్స్ ఆచరించడం ద్వారా ఆయన సంతోషపడ్డాను. ఆయన ఈరోజు మీరు మాతో మాట్లాడినారు, అందరి బట్టి మేము స్తుతిస్తున్నాను. ఈ వాక్యం నాయన అందరి హృదయాల్లో భద్రపరిచి కార్యసిద్ధి కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఎంతమంది అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచమని, అలాగే బిడ్డలు లేకుండా బాధపడుతున్న వారికి గర్భఫలములు దయచేయమని, అలాగే బిడ్డల యొక్క చదువులు, అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, అలాగే ఈ వరదలో చిక్కుకున్న వారందరికీ కూడా సహాయం చేసి పెట్టమని, మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.